అందరూ చాలామంది 100కి 90 మంది ఫెయిల్యూర్ అవుతున్నారు. ఓకే, కొంతమంది లేటుగా సక్సెస్ అవుతున్నారు, మరికొంతమంది అసలు సక్సెస్ కాలేకపోతున్నారు. ఎందుకు ఇలా జరుగుతుందంటే కేవలం మన ఆలోచన విధానం, 2 మనం చేసే ప్రయత్నం, 3 మనం చేసే ప్రతి ఒక్క పనులని ఎందుకులే నేను చేయలేను అలా తర్వాత వాడిని చూసి మనం కూడా ఏదో ఎక్స్పెక్టేషన్ చేసి మనం చేతులు కాల్చుకుంటున్నాం. అంటే ఇలాంటివి మన మైండ్లోని ఫీడ్ చేసేస్తున్నాం. బాగా ఫీడ్ చేయడం వల్ల ప్రతి ఒక్కరు దాన్ని రీచ్ అవ్వలేక ఇంకా ఇక్కడితో ఆగిపోవడం బెటర్. ఇదే నా జీవితం, ఇదే నా కంఫర్ట్ అనుకొని ఆగిపోతున్నారు. అది చాలా పెద్దది. మనం ఏం చేయాలి? సక్సెస్ అవ్వాలంటే మనం ఏం చేయాలంటే మన మైండ్కి మనం ప్రతిరోజు ఇంకా అలా ఫీడ్బ్యాక్ ఇస్తూనే ఉండాలి. నేను చేయగలను. ఒక 30 రోజులు మీరు చేసే ప్రతి పని అతి ఇంట్రెస్టెడ్గా చేయండి. ఒకరోజు ఫెయిల్ అయిపోయిన పర్లేదు, 15 రోజులు ఫెయిల్ అయిపోయిన పర్లేదు. అలాగా అది ఫెయిల్ అయిన మీరు 30 రోజులు అది పని చేయండి. తర్వాత నుంచి మీకు అది అద్భుతంగా అలవాటు అయిపోతుంది. అలా కూడా సక్సెస్ అవ్వచ్చు. తర్వాత ఒక యూట్యూబర్ ఎవరో ఉన్నాను అనుకోండి, వాడు అలా మాట్లాడుతుంటే అయ్యో ఇలా మాట్లాడుతుంటే ఎవడు నాకు వ్యూయర్స్ రావట్లేదు, ఒక సబ్స్క్రైబర్ పర్లేదు అని వాడు ఇంకా దిగజారిపోకూడదు. దీంతో ఇంకెవరు చూస్తారులే అనేసి వాడు ఎప్పుడైతే ఆగిపోయాడో వాడి జీవితం అక్కడే ఆగిపోతుంది. లేదు, ఇదే నాకు మంచి ప్లస్ పాయింట్ ఏమో దీన్ని చూసి ఎవరైనా ఆదరించచ్చేమో అని మీరు ఆలోచించండి. అప్పుడు వాడు తప్పకుండా సక్సెస్ అవుతాడు. అంతవరకు ఎందుకు? నా మాటలు బాగున్నాయా, ఫేస్ బాగుందా, నాకు పాటలు వచ్చా, డ్యాన్స్ వచ్చా, ఏమీ లేదు. కానీ నేను అలాగా కసిగా ఏదో చేద్దాం. నాకు వచ్చి మానిటరైజ్ వచ్చినా పర్వాలేదు, ఏం చేసినా పర్వాలేదు, కానీ నేను ఫేస్బుక్లోనో, యూట్యూబ్లోనో, ఇన్స్టాగ్రామ్లోనో నా ఫేస్ కనిపించాలి. ఒక చిన్న ఆశతో నేను చేస్తున్నాను. ఈరోజుకి నేను అలాగా ఆనందంతో ఉన్నాను. అంటే మనకి ఏం వస్తుంది అని కాదు, మనకి ఏం పోగొట్టుకుంటున్నామో అని కాదు, మనం ఏం చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం, మన ఎంత ధైర్యంగా చేస్తున్నాం, ఎంత సాహసంగా, మన సమయస్ఫూర్తి ఎంత ఆ ప్రజెంటేషన్ ఎలా ఇస్తున్నాం, అది ముఖ్యం. ఆ ప్రజెంటేషన్ మీరు ఎక్కడే పడితే అక్కడ మిస్ అయ్యారా మీ జీవితంలో మీరు ఎప్పుడు ముందుకెళ్ళాలి. మీ ప్రజెంటేషన్ బాగుంటేనంటే అక్కడ అంత అందంగా ఇచ్చేయక్కర్లేదు. మీ ప్రజెంటేషన్ ఆపకుండా మీరు ఎలా చేసిన అన్న పర్వాలేదు, ఏదన్నా పర్వాలేదు, బట్ మీ ప్రజెంటేషన్ మాత్రం ముందుకు పోతూ ఉంటే తప్పకుండా మీరు 30 రోజులు ఓపికతో, సహనంతో చేస్తుంది. తప్పకుండా మీరు విజయం సాధించగలరు. ఇదే కాదు, ప్రతిదీ అంతే. వ్యాపారమైనా, రాజకీయమైనా, ఏదైనా సరే మీరు
ప్రజెంటేషన్ అంటే ఆన్ స్పాట్లో నేను ఇది చేయగలను. ఆ స్పాంటేనియస్ ఉంటే, స్పాంటేనియస్ అవటం ముఖ్యం, ప్రజెంటేషన్ ముఖ్యం, ఆ పనిని అలాగా చేస్తూ ఉండడం మరీ ముఖ్యం. ఈ 3 ఉన్నవాడు ఎప్పటికైనా విజయవంతుడే. పర్వాలేదు, కాస్త లేట్ అయినా పర్వాలేదు. ఈరోజు వెంటనే ఏదో చేసిన వెంటనే రేపటికి ఏమి మనం కోట్లని సంపాదించి ఒక్కర్లేదు, లేదంటే మనకి అవార్డులు వచ్చి ఒక్కర్లేదు, రివార్డులు వచ్చి ఒక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు. మనం చేసిన దానికి మన మనసులో, మన ఆలోచనలో, మనం చేసే పనుల్లో సంతోషం ఎక్కడ ఉంటుందో అప్పుడే మనం విజయం సాధించడం. సంతోషం లేని చోట నువ్వు ఏ దేశం వెళ్ళినా నథింగ్, నువ్వు సాధించలేవు. నిజం, ఇది నిజం ఫ్రెండ్స్. ఇది మనం ఎంత ఇప్పుడు ఒక మనిషి మనల్ని తిట్టాడు, కొట్టాడు, లేదంటే చంపడానికి ప్రయత్నించాడు, ఏదో హింసించాడు అంటే అప్పుడు మనకు పగ, కసి, ఇంకా ద్వేషం, ఇవన్నీ తన్నుకొని వచ్చేస్తాయి. అలాగే మనం చేసే పనిలో విజయం కోసం రావాలి. దేనికోసం రావాలి? విజయం కోసం రావాలి. విజయం కోసం నువ్వు చేసినప్పుడే, ఉన్నప్పుడే నువ్వు ఏదైనా సాధించగలవు. ఎంతవరకైనా వెళ్ళగలవు, ఎంత విజయాన్నైనా సాధించగలవు. నమస్తే, నా పేరు రాంప్రసాద్, నా ఛానల్ పేరు రాంపద్మనాథ్.